కుటుంబాలకు పెద్దలుగా ఉన్నారు. ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూడగలం. ఏర్పాటు చేయడం వాక్య భాగంలో అంశం ఏంటంటే పక్షవాయు గలవారిని యేసయ్య స్వస్థత పరిచే సందర్భం ఒకటి మనం చూడగలం. పక్షవాయు గలవారంటే ఎలా ఉంటాడో మన అందరికి బాగా తెలుసు కదా. కాళ్ళు చేతులు పడిపోతుంటాయి. రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ ఈ విధంగా పడిపోతూ ఉంటారు. అనగా స్పర్శ లేని జీవితాలు. ఈ పక్షవాయు కలిగినటువంటి వ్యక్తి ప్రభు దగ్గరికి రావాలని అతనికి విశ్వాసం ఉంది. మొట్టమొదటిది తనలో ఏం ఆశ ఉందంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి. పక్షవాయు కలిగిన వాళ్ళు నడుస్తారా? నడవలేదు. ఇద్దరు సహాయం కావాలి. లేదంటే అలా మంచం ఉంటే మంచాన్ని మోసుకొని రావాలి. మరికొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో వీల్ చైర్లు అనేవి పక్షవాతం ఉన్నా కూడా ఆ వీల్ చైర్లో నెట్టుకొని వస్తున్నారు సంఘాలలోకి. అలా తీసుకొని వస్తున్నారు. అప్పుడు అలాంటి పరిస్థితులు లేదు. అతనుకున్న మంచి విశ్వాసం, మేబీ అతను విన్న వాక్యం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువు రోగులను బాగు చేసే ప్రభు అయినాడు అనే సత్యాన్ని అతడు విన్నాడు. కానీ మనసులో ఏమొస్తుంది? ప్రభు దగ్గరికి పోవాలి, దేవుని దగ్గరికి మనం రావాలి. దేవుని దగ్గరికి మనం వస్తేనే ఆ దేవుని దీవెన మనకు కలుగుతుంది. దేవుని ఆశీర్వాదము మనం పొందుకోగలము. యేసుక్రీస్తు ప్రభువు ఉన్న చోట వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఒకసారి లూకా మార్క్స్ 2వ అధ్యాయం మనకు బోధన ఉంది. ఒక సన్నివేశం మనం చూడగలం. చూడండి, అక్కడ కూడా ఇదే ఇన్సూరెన్స్ చూడగలం. మార్క్స్ వార్త 2వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ఆయన మరలా కపెర్నహూమునకు వచ్చెను. ఆయన ఇంట్లో ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చింది కనుక వాటిలో వారి స్థలం లేకపోయాను. ఒక నిమిషం. దేవుని వాక్యం తెలుస్తూ ఉంది. కపెర్నహూములో యేసుక్రీస్తు వాక్యాన్ని ఒక ఇంట వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఇల్లు చిన్న ఉండదు అనుకోండి, జనాలు చాలా మంది సేవ చేస్తారు. ఇంటి బయట ఆ వాక్యంలో కూర్చుంటారు. యేసుక్రీస్తు దగ్గరికి చాలా మంది వాక్యం వినడానికి వస్తారు. ప్రతి కుమారుడు దేవుని సంగమా మనం దేవుని వాక్యం వింటూ ఉన్నాం. వినడానికి చెవులు గలవాడు చెవులను నిద్రపోయేవాడు దేవుని వాక్యం సేవిస్తూ ఉంది. ఈ కపెర్నహూములో సండే స్కూల్ పాట ఉండదు ఒకటి. కపెర్నహూముకు యేసు వచ్చాడు. మంచి యాక్షన్ సాంగ్ అది. ఈ కపెర్నహూము దీవించబడినటువంటి స్థలం, ఇల్లు. ఈ కపెర్నహూములో ప్రభువు వాక్యాన్ని బోధిస్తున్నాడు ఒక ఇంటిలో. ఆ వాక్యాన్ని వినడానికి ఇతను కూడా ఇష్టం ఉంది. మనం చాలా ధన్యులం, అదృష్టవంతులు. చక్కటి మందిరం ఉంది. ప్రభువు మంచి సేవకులను ఇచ్చాడు. కొన్ని సంఘాల్లో గురువులకు కొట్టి చూడండి, సేవకులు లేదు. దగ్గర 60 మైళ్ళు కూడా నడిచిపోవాలి. ఈవెన్ వాక్యం బోధన చేసరైన ఆత్మీయ వారు నాయకుడు లేదు. ఈ కపెర్నహూములో క్రీస్తు వాక్యం బోధిస్తున్నప్పుడు ఈ పక్షవాయు కలిగిన వారికి ఉన్న విశ్వాసం ఎలా ఉంటుందంటే నేను కూడా వెళ్ళాలి, నేను కూడా వాక్యం వినాలి, నేను కూడా అతనికి ఉన్న బాధ ఏంటి? ఫిజికల్ గా నడవలేడు. మనకన్నీ మంచిగున్న కాళ్ళు, 2 కాళ్ళు, సుందరమైన కాళ్ళు, మంచి చేతులు, మంచి కళ్ళు, ఇవన్నీ ఉన్నా కూడా దైవ మంత్రానికి మనం రాలేకపోతూ ఉన్నాం.
ఎప్పుడు వస్తాం? ఏదో రోగం వస్తే, ఏదో దెబ్బ తగిలితే, ఏదో బలహీనత వస్తే, ఏదో సంభవిస్తే అప్పుడు దేవుడు మనకు గుర్తొస్తాడు. యేసు ప్రభు కోరేది నీ బలహీనతలో, నీ అనారోగ్యతలో నీవు బలహీనమైన అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆయన గుర్తు చేసుకుంటాడు. అన్ని మంచి ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి రావడం మనం నేర్చుకోవాలి. ఇతరుకున్న విశ్వాసం ఏంటి అంటే ఆ ప్రభువును చూడాలి, ఆ ప్రభువు చెప్పిన మాటలు వినాలి. యేసుక్రీస్తు స్వస్థపరిచే దేవుడు అని మేబీ సమ్టైమ్ హియర్ ఆయన విన్నాడు. యేసుక్రీస్తు స్వస్థపరిచే మహాగణుడు అని, కానీ తన మనసులో ఉన్న ఆశ దేవుడిని నెరవేర్చు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఏమి అనుకున్నది దేవుడు నాకు ఇస్తే ప్రభా నేను నీకు ఏమైనా ఇస్తా, నేను అనుకున్నది జరిగితే ఇతడు ఎలాంటి మొక్కుబడులు చెల్లించలేదు, కానీ ఎలాంటి తీర్మానం తీసుకోలేదు. కానీ ఏమంటున్నాడంటే నన్ను కూడా అక్కడికి చేర్చాలి, నేను కూడా అక్కడికి వెళ్ళాలి, నేను కూడా దైవ సన్నిధిలో కనబడాలి, నేను కూడా ప్రభు చెప్పిన మాటలు వినాలి అని తాను డిసిషన్ తీసుకున్నాడు, నిర్ణయం తీసుకున్నాడు, ఒప్పందం తీసుకున్నాడు. ఏం లాభం? మనుషులు ఉంటే ఫోన్కే తీర్మానం చేసుకుంటూ చెప్పుకున్నా కూడా భాష చెప్పుకున్నా, సంగతులు